ఫ్రెన్లంలో ఉండే ప్రాబ్లమ్ అనైనా అంటారు. లేదా ఫ్రెన్లం బ్రేవియా అని కూడా అంటారనమాట ఈ ప్రాబ్లమ్‌ని. సో, ఎవరిలో అయితే ఈ ఫ్రెన్లం అనేది టైట్‌గా ఉంటదో, అటువంటి వాళ్ళలో కామన్‌గా ఉండే ఒక సెక్షువల్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, సెక్స్ చేసేటప్పుడు వాళ్ళకి స్కిన్ అనేది ఫ్రీగానే వెనక్కి వెళ్ళిద్ది. స్కిన్ అనేది ఫ్రీగానే వెనక్కి వెళ్ళిద్ది. కానీ, ఈ ఫ్రెన్లం అనేది టైట్‌గా ఉండటం వల్ల, ఈ ఫ్రెన్లమ్ సెక్స్ చేసేటప్పుడు స్కిన్‌ని కంప్లీట్‌గా వెనక్కి రానివ్వదు. దానివల్ల వాళ్ళకి పెయిన్ వచ్చేస్తది సెక్స్ చేసేటప్పుడు. ఎవరైతే సెక్షువల్‌గా కలుస్తున్నప్పుడు ఈ పార్ట్‌లో పర్టిక్యులర్‌గా ఈ పార్ట్‌లో ఇట్లా వంగిపోయి, ఇట్లా నార్మల్‌గా స్ట్రెయిట్‌గా ఉండాల్సిన పెన్నిసు స్ట్రెయిట్‌గా లేకుండా ఇట్లా బెండ్ అయిపోయిద్దనమాట. ఇట్లా బెండ్ అయిపోయి ఈ పార్ట్‌లో పెయిన్ వస్తుందో వాళ్ళకి ఈ టైట్ ఫ్రెన్లమ్ అనే ప్రాబ్లమ్ ఉన్నట్లు. సో, దీనివల్ల ఏమైద్ది అనంటే వన్స్ సెక్స్ చేసేటప్పుడు ఈ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకుండా ఈ పెయిన్ రావటం వల్ల, ఆ పెయిన్ వల్ల వాళ్ళకి సెక్షువల్ కాన్సంట్రేషన్ డైవర్ట్ అయిపోయి, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య రావటానికి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటది. ఎరెక్షన్ ప్రాబ్లమ్ రావటానికి. అలానే కొన్నిసార్లు ఫోర్స్‌ఫుల్‌గా సెక్స్ చేసేటప్పుడు ఈ ఫ్రెన్లం దగ్గర టేర్ అయిపోయిద్ది. కట్ అయిపోయిద్ది ఫ్రెన్లమ్. సో, ఈ ఫ్రెన్లం కట్ అయిపోవటం వల్ల అక్కడి నుంచి విపరీతమైన బ్లీడింగ్ వస్తది. బ్లీడింగ్ వచ్చి ఆ బ్లీడింగ్ వల్ల తర్వాత ఈ పార్ట్ హీల్ అవ్వటం అనేది కొంత థిక్‌గా హీల్ అయ్యి నెక్స్ట్ టైమ్ సెక్షువల్‌గా కలిసినప్పుడు మళ్ళీ టేర్ అయిద్ది. అట్లా ఒక్కసారి గనక సెక్స్ చేసేటప్పుడు ఈ ఫ్రెన్లమ్ గనక టైట్‌గా ఉండి ఒకసారి ఫ్రెన్లమ్ దగ్గర నుంచి గనక బ్లీడింగ్ రావటం స్టార్ట్ అయితే ఇంకా వాళ్ళు రిపీటెడ్‌గా సెక్స్‌లో కలిసిన ప్రతిసారి కూడా ఈ ఫ్రెన్లమ్ దగ్గర బ్లీడింగ్ రావటానికి కట్ అయిపోయి చాలా ఎక్కువ అవకాశం ఉంటది.